పేమెంట్ చేసినట్టు ఓకే After completion of your graduation, either BTech or it may be, you become a this a big officer, branch manager, right? So once tell you good afternoon, sir. Afternoon, sir. Come forward. All members come inside. So sir name is the Naresh Kumar. He is the branch head. And a branch మొత్తానికి హెడ్. మీ స్కూల్కి ప్రిన్సిపల్ ఎలా ఉంటారో సో ఈ బ్రాంచ్ మొత్తానికి సార్ ఇలా అనమాట. ఓకేనా? సో అంటే ఇప్పుడు బ్యాంక్లో క్యాష్ కౌంటరు మేనేజ్ చేస్తారు, ప్లస్ క్లర్క్, ఇవన్నీ సినారియా మొత్తం కొంచెం అర్థమైంది కదా మనకి. ఓకేనా? ఇంకా సార్ మీరు ఏదో ఒక డిజిటల్ అరెస్ట్ గురించి ఒకటి చెప్పమన్నారంట కదా. సైబర్ గురించి చెప్పాలి. అవును. ఎక్కడైతే ఎట్ ద టైమ్ ప్లేయింగ్ చేసినప్పుడు కానీ మొబైల్ యాక్సెస్ చేసినప్పుడు ఏదో ఒక లింక్స్ ఏదో పాపప్ అయిపోతుంది. దాన్ని అన్నోయింగ్లీ వాళ్ళు చేసేస్తారు. సో యాజ్ ఫార్ as possible restrict them not to use the mobile access. If at all they are using, not from the mobile which their parents use. అంటే ఎందుకంటే మన పేరెంట్స్కి సంబంధించిన అకౌంట్స్ ఏదైనా కూడా మొబైల్కి అటాచ్ అవుతాయి. మొబైల్ యాప్స్ కానీ ఏదైనా. సో మేక్ షూర్ ఇఫ్ అట్ ఆల్ దే ఆర్ యూజ్ అండ్ దేర్ ఆర్ పర్మిటింగ్ టు యూజ్, మేక్ షూర్ ఇట్ మస్ట్ నాట్ బి లింక్డ్ విత్ ఎనీ బ్యాంక్. ఐదర్ ఏదైనా లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇంకేదైనా కాల్స్ వచ్చినప్పుడు కానీ నాట్ టు రెస్పాండ్ ఎనీ కాల్స్. అంటే మెయిన్లీ అన్నోయింగ్లీ పేరెంట్స్ కూడా తెలియకుండా పోయేది అదొకటి చెప్తాను. Okay, and may I know which class you pertains to? 6th. 6th and 9th. Okay, up to higher education. Okay, and you all are using mobile, right? After school hours, so definitely 100% you are most of you. And even I can assure most 100% of you will be using your mobiles and pertains to your parents or any others. అది ఒక నిమిషం అయినా కానివ్వండి, 10 నిమిషాలైనా కానివ్వండి, లేకపోతే త్రూ అవుట్ ద డే ఫర్ యువర్ టైం పాస్ ఏదైనా కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ విల్ బీ యూజింగ్ యువర్ మొబైల్స్. ఇట్ విల్ నాట్ కాస్ట్ యూ ఎనీథింగ్, బట్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, పేరెంట్స్ అలాట్. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ whenever you are using and playing any game or seeing any videos or browsing your browsers, or if at all you are using any it may be your educational content, you will be searching in YouTube or anything, it may be any educational video, it may be any kind of video. Whenever you are browsing or seeing any kind of education content in the mobiles, scammers will pretend to be something and they will pop up a message. Whenever అంటే మీరు ఎప్పుడైనా చూసినప్పుడు ఏదైనా పాపప్ వచ్చినప్పుడు అది ఏంటి అని చదువుతారు ఎవరైనా? అంటే ఏదైనా మొబైల్స్లో మీరు ఏదో ఆడినప్పుడు కానీ గేమ్ యూజ్ చేసినప్పుడు కానీ ఏదో ఓకే సబ్మిట్ కన్ఫర్మ్ అని వస్తుంటుంది. అది ఎవరైనా అట్లీస్ట్ హ్యావ్ యూ ట్రై టు రీడ్ దట్? ఎవరైనా రీడ్ చేస్తారు అంటే ఐ మీన్ చదువుతారు అది? పాపప్ వచ్చిందంటే వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది. నో రైట్. అంటే అది గేమ్ మధ్యలో ఏదో రాగానే ఫస్ట్ యూ విల్ బి బిజీ, యూ విల్ బి హర్రీ ఇన్ కంటిన్యూయింగ్ ద గేమ్ ఆర్ బ్రౌజింగ్ ద నెట్. నో వన్ విల్ రీడ్ దట్ పాపప్ వాట్ యు ఆర్ గెటింగ్. దాని మీద ఏముంటుంది, అమౌంట్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ అమౌంట్ అని ఉంటుంది. అది ఎవరు చదవరు, ఓకే కొట్టేస్తారు. ఆటోమేటికల్లీ ఏమైతుంది, ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీస్ విల్ బి ఆటోమేటికల్లీ రెడ్. ఇప్పుడు సపోజ్ నా మొబైల్కి మెసేజ్ వస్తుంది, మొబైల్ మెసేజ్ విల్ బి కంటైనింగ్ ఏ ఓటీపీ. దట్ ఓటీపీ విల్ బి రెడ్ ఆటోమేటికలీ ఇన్ ద వెబ్సైట్. ఇట్ విల్ కాస్ట్ debiting of the balance from your parents account. So before knowing the banking system and anything, first try to stop the loss to your parents. Okay? సార్ చెప్పింది అదొక కాన్సెప్ట్. అంటే మొబైల్ మనం యూజ్ చేస్తున్నాం అంటే ఏదైనా స్టడీకి సంబంధించింది ఫస్ట్ ఆఫ్ ఆల్.
రెండు గేమ్స్ ఆడేటప్పుడు పాపప్స్ ఉంటాయి, మెసేజెస్ వస్తుంటాయి, ఓటీపీ వస్తుంటాయి. ఓకేనా? సో డోంట్ యాక్సెప్ట్ దట్ పాపప్స్, ఐదర్ లింక్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అండ్ డోంట్ షేర్ ద ఓటీపీస్ టు త్రూ దట్ మొబైల్. ఆ మొబైల్ ఏముంటుంది నాన్న, మన పేరెంట్స్ యొక్క అకౌంట్ మొత్తం డీటెయిల్స్ లింక్ అయ్యాయి. అంతే కదా? మీరు ఎవరి మొబైల్స్ వాడుతుంటారు? యు ఆర్ యూజింగ్ యువర్ పేరెంట్స్ ఓన్లీ, రైట్? నేను చెప్తుంటే ఇవన్నీ మీ మైండ్లో ఇలా రొటేట్ అవుతున్నాయి. అంటే మేమేం చెప్తున్నామో అది మీరు డెఫినెట్గా చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ అడ్వైస్ ఏంటంటే ఆ గేమ్స్ అట్లాంటివి యూజ్ చేయకండి, ప్లే చేయకండి, ఆడకండి. ఏమన్నా ఓటీపీస్ వస్తే షేర్ చేయకండి. డోంట్ షేర్ ద ఓటీపీస్, డోంట్ లింక్ ఆన్ దట్ పాపప్స్. ఓకేనా? సో ఇట్స్ మ్యాండేటరీ. ఇంకా సైబర్ ఎలా ఉంది అంటే లేటెస్ట్గా ఒకటి డిజిటల్ అరెస్ట్ అని మనకి వాట్సాప్ కాల్ చేస్తున్నారు. మనం న్యూస్ పేపర్లు కూడా చూసే ఉంటాం. ఇట్లా డిజిటల్ అరెస్ట్ అనే కాల్స్ వస్తే కూడా వీ నో నీట్ టు అఫ్రైడ్ ఫ్రమ్ దట్ కాల్స్ అనమాట. ఆ కాల్స్ నుంచి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. అలాంటివన్నీ ఫ్రాడ్ కాల్సే అనమాట. ఓకేనా? అట్లా డిజిటల్ అరెస్ట్ అని వాట్సాప్ కాల్ చేసేసి మనల్ని ఒక రూమ్లో కూర్చోమని చెప్పేసి ఆ అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తాన్ని వాళ్ళు తీసేస్తారు. అట్లా మనము భయపడాల్సిన అవసరం ఏం లేదు. అంటే సైబర్ ఫ్రాడ్స్ ఎలా అయినా జరగవచ్చు. ఎలా జరుగుతుంది? త్రూ స్మార్ట్ మొబైల్స్ ఓన్లీ. ఇన్ ద ఏన్షియంట్ డేస్ రాబర్స్ ఏం చేసేవాళ్ళు, మనకు తాళాలు పగలగొట్టి డబ్బులు ఎత్తుకుపోయేవాళ్ళు. బట్ ప్రజెంట్ డే వాట్ దే ఆర్ డూయింగ్ స్మార్ట్లీ దే ఆర్ థెఫ్టింగ్ అమౌంట్ ఫ్రమ్ అవర్ స్మార్ట్ ఫోన్స్. అంతే కదమ్మా? సింపుల్గా ఏదో ఒక లింక్ పంపిస్తారు, నువ్వు ఒక ప్రైజ్ మనీ గెలుచుకున్నావు అంటారు. మనం ఏం చేస్తాము? ఆశపడతాము. అప్పుడు మనం టీచర్స్కి వాళ్ళందరికీ చెప్తామా? అసలు చెప్పాము. మనం లాస్ అయిన తర్వాత చెప్తామన్నమాట. ఓకేనా? సో ఇట్స్ వెరీ వెరీ మ్యాండేటరీ టు స్టూడెంట్స్. బాగా చదువుకోవాలి. ఏదైనా డౌట్ వస్తే దానికి మాత్రమే గూగుల్లోనో అట్లా సెర్చ్ చేయాలి, దాన్ని పక్కన పెట్టేయాలి. పేరెంట్స్ ఎంతసేపు మనతో ఉండలేదు కదా. And most of you are relying on Google for any kind of information for your project works or anything, right? And mainly in higher cases, I mean 7th, 8th, 9th అని అంటున్నారు. సో చాలా వరకు మీకు ఏదో వర్క్ ఇస్తారు, సంథింగ్తో ఉంటుంది. సో యూ విల్ బి సర్చింగ్ ఇన్ గూగుల్ ఫర్ ద కైండ్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ప్రైమ్ మినిస్టర్ గురించి అడుగుతున్నా, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి, లేకపోతే ఇంకేదన్నా వాట్ ఎవర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, ఏదైనా డిబేట్స్ ఉంటుంది, ఏదైనా అకేషన్స్ ఉంటుంది బ్రాంచెస్లో, స్కూల్స్లో. అట్లాంటప్పుడు మీరు యూ విల్ బి రిలయింగ్ ఆన్ నెట్ టు సర్చ్ ద కరెంట్ రిలేటెడ్ టు దట్. ఓకే? సో వెన్ ఎవర్ యూఆర్ సర్చింగ్ ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అంటే వేరెవర్ అంటే ఇంతకుముందు ఏంటంటే విల్ బి హ్యావింగ్ ఎన్సైక్లోపీడియా. మీకు ఎంతమందికి తెలుసు? నో వన్. సో వాట్ ఎవర్ ఇప్పుడు మీరు గూగుల్లో చేసినప్పుడు వికీపీడియా అని వస్తుంది, రైట్? సో వికీపీడియా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా. అంటే గూగుల్లో ఎన్సైక్లోపీడియాలో మీరు ఏం సెర్చ్ చేసినా వికీపీడియాకి సంబంధించిన ఇట్ ఈస్ ఎ మేజర్ డేటాబేస్ ఆఫ్ ఆల్ ద కంటెంట్. సో స్కూల్స్లో ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఎన్సైక్లోపీడియా ఓన్లీ విల్ బి షేరింగ్ ద కంటెంట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు యువర్ ద పర్టికులర్ సబ్జెక్ట్. ఇప్పుడు అలా కాదు. ఓపెన్ బేస్డ్ వెబ్ బేస్డ్ నెట్వర్క్ అంటే ఓపెన్ ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేస్తారు. సో దేర్ మే బి హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్ అండ్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్. సో మీరు రేపు పెద్ద పెద్ద స్టేజ్లో వేరే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటారు. యూ విల్ బి హ్యావింగ్ మేబీ సమ్ ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా అంత ఉంటారు. బట్ ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బీ కాషియస్ ఇన్ దిస్ స్టేజ్. ఓకే? Not restricting to mobiles or anything, but whenever you use, be cautious, and whenever you are learning something, be alert to that subject. But ఏదో చదువుతుంటాం, ఏదో పాపప్ వస్తుంది, you will be redirecting to something else. You be cautious on that thing. And coming to branch banking, ఏదో ఉంటుంది, I think sir have explained it, and if at all anything, he will explain it to you clearly. ఇంట్లో మన పేరెంట్స్ అరుస్తూనే ఉంటారు మొబైల్ ఎక్కువ వాడొద్దు అని. దాంతో అన్ని ప్రాబ్లమ్స్ కదా నాన్న. సో విచ్ ఈజ్ రిక్వైర్డ్, సో దట్ మచ్ ఓన్లీ హ్యావ్ టు యూజ్ ద మొబైల్. ఓకేనా? ఫర్ దిస్ సైబర్ క్రైమ్ వన్ టోల్ ఫ్రీ దేర్. సో వాట్ ఈస్ ఎనీబడి నో? వెరీ గుడ్. సో 93 టోల్ ఫ్రీ నెంబర్. ఇఫ్ ఎనీ సైబర్ ఫ్రాడ్స్ విల్ అక్కర్, విత్ ఇన్ 1 hour you should make a call to the number. Then they take a data and they will to give them to us. అంటే మనకు వెళ్ళిపోయిన అమౌంట్ ఒక 1 hourలో మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే డబ్బులు మళ్ళీ మనకి వెనక్కి రావడానికి ఛాన్సెస్ ఉంది.
ఓకేనా. సో మనం ఇంకా 1, 2, 3 అవర్స్ మాట్లాడవచ్చు. సో నా లైక్ దిస్ సార్, మీరు ఒకవేళ కావాలంటే స్కూల్లో ఒక 1 అవర్ మాకు టైం ఇవ్వండి సార్. సో డెఫినెట్గా ఈ హయ్యర్ క్లాస్ పిల్లలతో కూర్చొని సో వాళ్ళకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అకౌంట్స్ కానీ ఇంకా సిబిల్ స్కోర్, వాళ్ళ పేరెంట్స్కు ఏమేమి అయితే కొన్ని ఇన్సూరెన్సెస్ ఉంటాయి మేడం, కూడా ఒకసారి వెరీ స్మాల్ అమౌంట్ అనమాట, అవి చెప్తాము వాళ్ళకి. లేకపోతే మనకి ఇక్కడ బ్రాంచ్లో పిల్లలకి కూడా యూనియన్ ముస్కాన్ అని దాంట్లో మనం అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో వాళ్ళు ఆ అకౌంట్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ డౌట్స్ ఏదైనా మామూలుగా అయితే మేనేజర్ మాట్లాడడానికి మీకు ఛాన్స్ వస్తుందా? నో ఛాన్స్. స్కూల్ నుంచి అలా అవుతాయి కాబట్టి సో టుడే హ్యాపీ దే హ్యావ్ ఎ ఛాన్స్ టు విత్ మేనేజర్స్. ఓకేనా. ఓకే, అందరికీ బెస్ట్. అందరూ మంచి సివిల్స్ అట్లాంటి పెద్ద గోల్స్ పెట్టుకోండి. పెద్ద గోల్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఐడియల్ మిడిల్ లాస్ట్ అయినా మనం క్యాచ్ చేయగలుగుతాం. ఓకేనా. సో వీ షుడ్ లార్జ్ గోల్, పెద్ద గోల్ పెట్టుకోండి. బెస్ట్. అందరు బాగా చదువు పొజిషన్లో ఉండాలి. You have any doubts in banking? What is that bank? Any doubt means you ask. లేదు అంటే ఒకసారి ఏదైనా మళ్ళీ ఒక 5 days పెట్టండి సార్. 1 hour కావాలంటే మేము మళ్ళీ క్లాస్ తీసుకుంటాం. Okay.